కుటుంబ ఆర్థిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తికి జీవిత బీమా ఒక సామాజిక బాధ్యత. ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలకి ఊరేగి వెళ్ళేంత వరకు అవసరమైనది డబ్బు. రేపు మనము ఉంటామో ఉండమో ఖచ్చితంగా చెప్పలేము. ఈరోజు ఈ క్షణమే సత్యము. అనిశ్చిత భవిష్యత్తు కోసం ఈరోజు ఖర్చుకు కక్కుర్తి పడి పిసినారిగా ఉండటం ఎందుకు అని ఆలోచిస్తాం. అందుకే ఈరోజు ఎంజాయ్ చేద్దామనే ధోరణి పెరుగుతుంది. నిజమే, ఎప్పుడో ఉపయోగపడాలని ఈరోజు కోరికలను చంపుకోవడం తెలివైన పని కాదు కదా. కానీ ఈరోజు దొరికే ఆనందం, సుఖం భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఆ భవిష్యత్తు కోసం కొంతైనా పొదుపు చేయక తప్పదు. పొదుపుకు రెండు మార్గాలున్నాయి. ఖర్చు పెట్టగా మిగిలినది పొదుపు చేయటం ఒక మార్గం, పొదుపు చేసి మిగిలినది ఖర్చు పెట్టడం రెండవ మార్గం. 25 సంవత్సరాల క్రితం స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి పావలా ఇస్తే సంతోషపడేవాడు. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చినా ఇంతేనా అన్నట్టు మన వైపు పైకి కిందికి చూస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే 25 ఏళ్ల క్రితం పావలకి ఏమి వచ్చాయో ఇప్పుడు కూడా 5 రూపాయలకు అవే వస్తున్నాయి. ఇందుకు కారణం రూపాయి విలువ తగ్గడమే. తరిగిపోయే రూపాయి విలువ కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అయితేనే మనం చేసే పొదుపుకు లాభం తగినట్లు. రూపాయి విలువ ఏడాదికి 100కి 7 రూపాయలు పడిపోయింది అనుకుందాం. ఈరోజు రూపాయలు 100కి దొరికే వస్తువు వచ్చే సంవత్సరం 107 రూపాయలకు వస్తే గాని దొరకదన్నమాట. ఆస్తి కలవాడు ఆస్తిపరుడు ధనవంతుడు కాదు, ధనం కలవాడు మాత్రమే ధనవంతుడు. రేపటి మీ అవసరాల కోసం ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించండి. మనం బీమా గురించి సాధారణంగా ఆలోచించము, ఎందుకంటే మనము ఉన్నంత కాలం దాని అవసరం రాదు కాబట్టి. మరి బీమా అవసరం వచ్చినప్పుడు మనం ఉండము కదా. అందుకే దాని గురించి ఇప్పుడే ఈ క్షణమే ఆలోచిద్దాం. మనం సాయంత్రం వరకు ఏమీ తినకపోతే ఏదైనా తినరా బాబు, లేకపోతే నేను కదలలేను అని మన శరీరం చెబుతుంది. అయితే చావు మన దగ్గరికి వచ్చేటప్పుడు నేను వచ్చే సమయం ఆసన్నమైంది, బీమా చేయించుకో నాయనా అని హెచ్చరికలు ఏమీ పంపించదు కదా. మనం లేని లోటు ఎవరు పూడ్చలేనిది. కానీ మనం లేని ఆర్థిక లోటు గురించి మాత్రము మన కుటుంబానికి హామీ ఇవ్వగలం. అవకాశం జీవిత బీమా వల్ల లభిస్తున్నప్పుడు దాని గురించి కొంచెం ఆలోచించాలి కదా. రోజువారీ మనకు ఖర్చులు ఉంటాయి. ప్రతి ఖర్చుకు మన అవసరాలు కోరికలు గుర్తు చేస్తాయి. కానీ ప్రతి మనిషికి తప్పని మరణం గురించి, అది ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో తెలియని మనం ఈరోజే దాని గురించి కొంచెం తెలివిగా మనసుతో ఆలోచిద్దాం. ఈ ఆలోచననే బీమా. మీ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టే బాతు ఒకటి ఉంది అనుకుని బీమా చేయించాల్సి వస్తే బాతుకు చేయిస్తారా, గుడ్డుకు చేయిస్తారా? బాతుకే కదా. అదేవిధంగా స్కూటర్కి బీమా చేయిస్తే నిరంతరం సంపాదన శక్తి ఉన్న మనకు బీమా చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే మనల్ని తెలివైన వాళ్ళు అని ఎవరైనా అంటారా చెప్పండి? అసలు జీవిత బీమా ఎందుకండి? మనకు తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకేమన్నా అయినా మా వాళ్ళు వాటితో బ్రతికేస్తారు అని అనుకుంటున్నారా? మీరు మంచి ఆస్తిపరులు అయినా ఇల్లు గడవటానికి నెలకు కావాల్సింది 10-20 వేల రూపాయలు మాత్రమే. లేకపోతే రోజులు గడవవు కదా. దైనందిన కార్యక్రమాలు కోసం లక్షలు కోట్లు విలువ చేసే ఆస్తులను అమ్ముకోవడం సాధ్యం కాకపోవచ్చు. అయినా ఆస్తిపాస్తులు సంపాదించేది 4 కాలాల పాటు మీ వాళ్ళు అనుభవించాలనే కానీ వాటిని అమ్ముకుని తినాలని కాదు కదా. నాకేమన్నా అయినా మా కుటుంబానికి నెలకు కావలసిన 10,000 రూపాయల కోసం 15 లక్షల రూపాయల బ్యాంకులో మీరు దాచుకున్నాను అని మీరు చెప్పగలిగితే మీరు జీవిత బీమా లేకున్నా పర్వాలేదు అనుకోవచ్చు. నేటి ప్రజలకు లక్షలలో డబ్బులు కూడబెట్టే పరిస్థితి లేనప్పుడు 1,00,000 రూపాయల నగదు కోసం నెలకి కొన్ని వందల రూపాయల జీవిత బీమా గురించి ఖర్చు పెట్టలేము. నుదుట పెట్టే మగాడికి చెక్కు చెదరని బీమా బొట్టు పెట్టే బాధ్యత కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఒక వారం రోజుల పాటు క్యాంపుకు వెళ్లాల్సి వస్తే మీ కుటుంబ అవసరాల నిమిత్తం ఉదాహరణకు 10,000 రూపాయలు ఇచ్చి వెళతారు. అదే 20 రోజుల క్యాంపుకు అయితే 20,000 రూపాయలు ఇచ్చి వెళతారు. అదే నెల రోజుల క్యాంపుకు అయితే
50,000 రూపాయలు ఇచ్చి వెళ్తారు. అసలు శాశ్వతంగా తిరిగి రాని పరిస్థితి వస్తే మీ కుటుంబాన్ని యొక్క అవసరాలకు ఎంత డబ్బును మీరు ఇచ్చి వెళతారు? అదే జీవిత బీమా. మీకు గుడికి వెళ్ళే అలవాటు ఉందా? గుళ్ళో ఎంతసేపు ఉంటారు? ఒక పావు గంట లేక అరగంట గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎక్కడ పెడతారు? గుడి బయట చెప్పుల స్టాండు ఉంటే అందులో పెడతారు. స్టాండులో పెట్టకుండా గుడి బయట వదిలి వెళితే ఏమవుతుంది? అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి రిస్క్ ఎందుకు అని చెప్పుల స్టాండ్లోనే పెట్టి ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్తాము. అందుకు అయ్యే ఖర్చు స్టాండ్ వారికి చెల్లిస్తాము. అంటే గుళ్ళో గడిపే పావు గంట కోసం మనం సెకండ్ హ్యాండ్ చెప్పుల గురించి 5 రూపాయలు చెల్లించిన బీమా చేయిస్తాము. అంటే మనం సెకండ్ హ్యాండ్ చెప్పుల కంటే హీనమైన వాళ్ళము కాదు కదా మన జీవిత బీమా నిర్లక్ష్యం చేయడానికి. మనం నిజాయితీగా ఉండగలమని హామీ ఇవ్వగలము. కష్టపడతానని భార్య బిడ్డలకు పువ్వులలో పెట్టి చూసుకుంటానని హామీ ఇవ్వగలము. కానీ మనం రేపు కూడా బ్రతికి ఉంటామని హామీ ఇవ్వగలమా? కావున ప్రతి ఒక్కరూ జీవిత బీమా అవసరం కాదు, బాధ్యత అని మీకు అనిపిస్తే అది మీ కుటుంబంపై ప్రేమను చిహ్నం. కావున ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలని మరియు మీ బంధుమిత్రులకు, స్నేహితులకు జీవిత బీమా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని మన ప్రాంతంలో అందరికీ అందుబాటులో జీవిత బీమాని కలిగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ యవ్వనం నిన్ను రక్షిస్తుంది, ముసలితనంలో డబ్బు మాత్రమే నిన్ను రక్షిస్తుంది.